శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కుజుడి యొక్క సంచారం అనేది జరుగుతుందన్నమాట. కుజుడి యొక్క సంచారం అనేది మనకు ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అనేది కూడా చూద్దాం. మనం ముఖ్యంగా చూసినట్లయితే 45 రోజుల పాటు కుజుడు ఒక రాశిలో సంచారం అనేది చేస్తూ ఉంటాడు. అప్పుడు ద్వాదశ రాశుల వారి మీద కూడా ప్రభావం అనేది ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ద్వాబోతున్నటువంటి 45 రోజులు కుజుడు ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు, ఈ యొక్క ఏవైతే ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు, అసలు కుజుడు ఎటువంటి గ్రహం అనేది చూద్దాం, ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అనేది చూద్దాం. కుజుడు ఎప్పుడైతే మంచి స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు అంటే 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు యోగాన్ని పట్టించగలుగుతాడు అన్నమాట. అన్ని రాశుల వారికి ఇది పాజిటివ్ న్యూస్ ఇవ్వదు, కొన్ని రాశుల వారికి కొంచెం నెగిటివ్గా కూడా ఉంటుందన్నమాట. నెగిటివ్నెస్ కూడా మనిషి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనిషి జాగ్రత్తగా ఉంటాడని చెప్పి నా పర్సెప్షన్. ఓకే, అది తీసుకోకపోవటం అనేది మనిషిని బట్టి ఉంటూ ఉంటుంది. మనమైతే ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. అన్ని రాశుల వారికి అన్నీ బాగుంది అన్నట్లు మరి ఎవరు కష్టపడుతున్నట్లు. ఇప్పుడు మనం చూసినట్లయితే కుజుడు ఎటువంటి ఫలితాలు మంచి యోగాలను ఇవ్వగలుగుతాడు అనేది కూడా మనం చూద్దాం. ఎప్పుడైతే కుజుడు మంచి స్థానాల్లో యోగకారకమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. వృత్తిపరంగా అనుకూలతను ఇవ్వగలుగుతాడు, రాజకీయ పరంగా కూడా అనుకూలతను ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అలాగే ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిలో సొల్యూషన్ ఇవ్వగలుగుతాడు. వైవాహిక జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషించగలుగుతాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో చాలా రోజులు చాలామంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారన్నమాట. వారందరికీ వచ్చేటప్పటికి ఒక ముగింపు ఇవ్వగలుగుతాడు అన్నమాట కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు. కోర్టు రిలేటెడ్ కేసెస్లో కూడా అనుకూలత ఇవ్వగలుగుతాడు. వ్యాపారంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేవారికి కానీ క్రూడ్ ఆయిల్స్లో పనిచేసేటువంటి వారు ధన సంబంధితమైన వ్యవహారాలు చూసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు ద్వాదశ అంటే మనం చూసినట్లయితే గ్రహ సంచారం అనేది ఎలా ఉన్నది అని చూసినట్లయితే మనకు గురువు వచ్చేటప్పటికి మేషంలో ఉన్నాడు. నేను ముందు నుంచి చెప్తున్నాను, గురువుకి లగ్నాత్గా ఎప్పుడైతే రాహు 12వ ఇంట్లో ఉన్నప్పుడు గురువు యోగాన్ని ఇవ్వడు. అలాగే వచ్చేటప్పటికి కేతువు వచ్చేటప్పటికి కన్యలో, రాహు వచ్చేటప్పటికి మీనంలో ఉన్నాడు. శుక్రుడు, బుధుడు, కుజుడు కలిసి వచ్చేటప్పటికి మనకు తులలో నుంచి శుక్రుడు వచ్చేటప్పటికి తులలో నుంచి తన యొక్క మార్పు వృచ్చికలో సంచారం జరుగుతుందన్నమాట. అలాగే కుజుడు వచ్చేటప్పటికి మనకు వృచ్చికలో ఉన్నాడు. ఇప్పుడు డిసెంబర్ 28 వచ్చేటప్పటికి మనకు రాబోతున్న మార్పు వచ్చేటప్పటికి డిసెంబర్ 28లో ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ధనస్సులో సంచారానికి మారబోతున్నాడు అన్నమాట. అలాగే బుధుడు కూడా కలవబోతున్నాడు. బుధుడు వృచ్చికలో కొనసాగబోతున్నాడు. కొన్ని రోజులు కుజుడు బుధుడితో కలవబోతున్నాడు, కొన్ని రోజులు అన్నమాట. తర్వాత రవి కుజుడు కలిసి కొన్ని రోజులు ధనస్సులో సంచారం చేయబోతున్నారు. అలాగే రవి ఎట్ ద ఎండ్ ఆఫ్ అంటే 40 ఫిబ్రవరి నెల చివరికి వచ్చేటప్పుడు మొదట్లోకి వచ్చేటప్పటికి రవి బుధుడు వచ్చేటప్పటికి మనకు మకర సంక్రమణ అనేది జరగబోతుంది. మకర సంక్రమణ అనేది ఎంతో గొప్ప పండుగ. సో మకర సంక్రాంతి అని చెప్పి కూడా అంటాం. మనకు జనవరి 15వ తారీఖు యాక్చువల్గా వచ్చేటప్పటికి మకరంలోకి రవి సంచారం అనేది మొదలవబోతుంది అన్నమాట. అలాగే శని వచ్చేటప్పటికి మనకు తన యొక్క సంచార రీత్యా తన యొక్క సంచారం అనేది కుంభంలో జరుగుతున్నది అన్నమాట. ఇప్పుడు డిసెంబర్ 31వ తారీఖున ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరగబోతుంది అన్నమాట. అది గురువు వచ్చేటప్పటికి వక్రత్వం ఏదైతే ఉందో అది అంతం అవ్వబోతున్నది. గురువు వక్రత్వం అంతం అవ్వబోతుంది అన్నమాట. అంటే వక్రత్వంలో ఉన్నప్పుడు గురువు అంత పూర్తి యోగాన్ని చాలామందికి ఇవ్వలేదు. ఎందుకంటే గురువు తిరిగి మళ్ళీ వేరే రాశికి అయితే వెళ్ళలేదు, అక్కడే వక్రత్వంలో అదే స్థానంలో ఉన్నాడు కాబట్టి తను పూర్తిగా పూర్వ రాశి యొక్క ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కుజుడి యొక్క సంచారం అనేది ఏ యొక్క రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది మనం చూద్దాం. మేషరాశి వారికి కుజ సంచారం అనేది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి వచ్చేటప్పటికి మనకు కుజుడు సరైన స్థానంలో రావట్లేదు అన్నమాట. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానంలోకి రాబోతున్నాడు. భాగ్యస్థానంలోకి వచ్చినటువంటి కుజుడు వచ్చేటప్పటికి అంత యోగ్యాన్ని ఇవ్వడు. తండ్రితో మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటుంది. కొన్ని విషయాలు చేతిదాకా వచ్చి దూరంగా జరగడానికి కూడా కారణమవుతుంది అన్నమాట. కాకపోతే ఇక రాశి వారికి ఒక మంచి బెటర్ పాయింట్ ఏంటంటే ఎందుకంటే జనవరి మంత్లో ఎప్పుడైతే రవి రాజ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి 10th హౌస్లో రవి ఉన్నాడు కాబట్టి కొంచెం యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. వృత్తిరీత్యా అనుకూలమైనటువంటి ఫలితాన్ని
రవి ఇవ్వగలుగుతాడు. కానీ కుజుడు కొన్ని కష్టాలను కూడా కలిగించగలుగుతాడు. పిల్లలకి సంబంధితమైన విషయాలలో, పిల్లల ఎదుగుదల విషయంలో అనుకూలతని ఇవ్వడన్నమాట. కుజుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు తండ్రి గారితో పురపత్యాలు కానీ, తగిన స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో, మరి తండ్రి గారి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మంత్ అన్నమాట ఇది. ఎందుకంటే ఇది కుజుడి యొక్క సంచారం అనేది డిసెంబర్ ఎండింగ్కి డిసెంబర్ 28వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 28 నుంచి మీకు రాబోతున్నటువంటి 45 రోజులు కుజుడు యొక్క సంచారం అనేది ధనస్సులోనే ఉండబోతుంది అన్నమాట. అంటే 45 రోజుల పాటు ధనస్సులో సంచారం చేసేటువంటి యొక్క కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అది కాక ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాశ్యాధిపతి కాబట్టి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వైవాహిక జీవితంలో కానీ, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా అనేది ఉండాలన్నమాట. లేని పక్షంలో కొద్దిగా కష్టాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది కూడా ఉంటుంది. మరియు అలాగే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులు కూడా ఈ యొక్క బిజినెస్ అనేది బాగా జరిగినప్పటికీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. బిజినెస్లో కొంచెం డల్గా స్లాంట్గా వెళ్ళే విధంగా ఉంటుంది కుజుడు సరైన స్థానంలో లేనప్పుడు. క్రూడ్ ఆయిల్స్లో కానీ, స్పెక్యులేషన్స్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యం. ఈ యొక్క నెలలో 45 రోజుల పాటు బిజినెస్ అనేది ఉద్యోగులకి అనుకూలంగా ఉందన్నమాట. ఉద్యోగులకి ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ పరంగా కానీ ప్రయత్నాలు అనేవి ఆరంభించవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేరే చోట ఎక్కడికన్నా ప్రయత్నాలు కోసం ట్రై చేయటం అనేది తప్పలేదు. ఎందుకంటే రాజ్యస్థానంలో రవి చాలా మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క విషయాల్లో వీరికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఏవైతే ఈ యొక్క విషయాల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వారికి కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే కోర్టు రిలేటెడ్ కేసెస్ కానీ, లాయర్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి కూడా అంత యోగ్యకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదన్నమాట. వృత్తిపరంగా, జాబ్ పరంగా వీళ్ళకి సెక్యూరిటీ అనేది పెరుగుతుంది ఈ యొక్క నెలలో. ఎందుకంటే 45 డేస్ రవి 30 డేస్ వచ్చేటప్పటికి రవి మంచి స్థానంలో ఉన్నాడు, మకరంలోకి రాబోతున్నాడు కాబట్టి మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు రవి. కాకపోతే కుజుడైతే మటుకు అంత యోగ్యకారకమైనటువంటి స్థానంలో లేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారాలు అనేది చేసుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక కుజుడు సరైన స్థానంలో లేనటువంటి వారు ఎవరికైతే సరైనటువంటి ఫలితాలు పొందట్లేదో వారు ముఖ్యమైన ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, ఈ 45 రోజులు కుజుడిని బారి నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే వీరు ముఖ్యంగా పూజించవలసింది వచ్చేటప్పటికి కుజగ్రహ శ్లోకాన్ని ఎక్కువగా పఠించాలి. అలాగే వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేయటం అనేది చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కుజుడికి ముఖ్యమైనటువంటి వారం వచ్చేటప్పటికి మంగళవారం రోజు కుజగ్రహ శ్లోకాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనని, అలాగే వీరు ముఖ్యంగా పూజించాల్సినది వచ్చేటప్పటికి వీరు పూజించాల్సిన హనుమంతుడిని ఎక్కువగా పూజించాలన్నమాట. మంగళవారాల పూట ఆ యొక్క దేవ దర్శనాన్ని చేసుకోవటం వల్ల, అలాగే సింధూరాన్ని ధరించడం వల్ల కూడా ఆ యొక్క సింధూరం ఏదైతే ఉంటుందో మనకు ఆ యొక్క సింధూరాన్ని ధరించడం వల్ల కూడా ముఖ్యమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. మంగళవారాల పూట ధనాన్ని ఎవరికి ఇవ్వకుండా ఉండటం, గోళ్ళని మంగళవారం పూట కట్ చేయకుండా ఉండటం, జుట్టుని మంగళవారం పూట కట్ చేయకుండా ఉండటం, మంగళవారం పూట ఎవరికి డబ్బులు వడ్డీకి తెప్పకుండా ఉండటం అనేది చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అలాగే మంగళవారం పూట కుజుడు సరైన స్థానంలో లేనప్పుడు ఎక్కువగా ప్రయాణం చేయకుండా ఉండటం కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు.